మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తరలిస్తున్న నీటి తరలింపుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 8 జిల్లాల రైతాంగం తరపున చేస్తున్న పోరాటం జలదీక్ష 2వ రోజు చేరుకుంది. నిన్న పెద్ద ఎత్తున రైతులందరూ కూడా మద్దతు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సంబంధించి రాయలసీమ కృష్ణా డెల్టాలకు సంబంధించిన రైతు సంఘాల నాయకులు కూడా మద్దతు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన ప్రసంగానికి సంబంధించి విస్తృతమైన చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 135 టీఎంసీల కృష్ణా జలాలు తరలించిపోవడం పట్ల రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన రిఫ్లెక్ట్ చేసేలా ఈ జలదీక్ష సాగుతుంది. మనతో పాటు ఇవాళ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కానీ రైతు సంఘాల నాయకులు జనం కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుస్తుంది. మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు రామచంద్ర రెడ్డి గారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపైన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం ఎలాంటి ఆందోళన చెందుతుంది, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంత జరుగుతున్నా సరే ఆ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ప్రథమ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఈరోజు 130 టీఎంసీలు కృష్ణా జలాలను అక్రమంగా అక్కడ తెలంగాణ ప్రభుత్వము ఆ యొక్క జలాలను తరలిస్తూ ఉంటే, అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉంటే, ఈరోజు పాలమూరు, రంగారెడ్డి కానీ, డిండి కానీ, అదేవిధంగా ఈ యొక్క అక్రమంగా కడుతున్నటువంటి ప్రాజెక్టుల వల్ల ఈరోజు రాయలసీమ కోస్తా ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయినటువంటి నేపథ్యంలో పరిస్థితుల్లో ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేస్తున్నాడు. మరి 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమాత్రం స్పందించకుండా ఈరోజు అధికారం కోసం ఈరోజు ఆయన డబ్బు కోసం ప్రాకులాడుతున్నారు తప్పితే ఈరోజు చూస్తే మరి ఆ తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా మరి అక్రమంగా నిర్మిస్తూ ఉంటే ప్రాజెక్టులు ఏమాత్రం స్పందన లేదు. మరి భవిష్యత్ తరాల వారికి ఏదైతే ఈ కృష్ణా జలాలను మరి మనం 130 టీఎంసీల నీళ్లు అక్రమంగా వాడుకుంటున్నారో, తరలిస్తున్నారో, అది కానీ అడ్డుకోకపోతే మరి దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం రాకపోతే శాశ్వతంగా కోస్తా, రాయలసీమ 2 ప్రాంతాల్లో కూడా ఎడారిగా మారిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మేము కోర్టుకు పోయి వ్యాజ్యం వేసి మేము రాష్ట్ర ప్రజల తరపున, ఆంధ్ర ప్రజల తరపున పోరాటం చేస్తున్నామని. కానీ ఇది వాస్తవం కాదు. మరి చాలామంది రైతులు, ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రైతులంతా కూడా చాలామంది హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేశారు. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం వకల్తా తీసుకొని మేము కేసులు వేసాము, మేము పోరాటం చేస్తున్నామని చెప్పి దాన్ని కలరింగ్ ఇచ్చుకొని వారికి పేరు రావాలా, కీర్తి ప్రతిష్ట రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు తపన పడుతున్నప్పుడే వాస్తవంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంతో కుమ్మక్కైనటువంటి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల గురించి పట్టించుకోవడం, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందో, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందో, మరి ఈ ప్రాజెక్టులను పట్టించుకోవడం చాలా దారుణం, విచారకరం. ఈరోజు చూస్తే ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉంటే అన్యూహమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి స్పందన. ఈరోజు రైతులు, వృద్ధులు, మహిళలు, మరి కార్మికులు అందరూ కూడా యావత్తు కూడా సంఘీభావం ప్రకటించి ఈ జలదీక్షకు మద్దతు ప్రకటించి మేము కూడా మీ వెంట ఉంటాం, మేము పోరాటం చేస్తాం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అడ్డుగోలుగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మేము కూడా పోరాటం చేస్తామనేటువంటి స్పందన ఈరోజు చూస్తే ఇవాళ రేపు కూడా ఇక్కడ దీక్ష ఉంది, బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.